హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్లా కుకింగ్ ఛానల్లో. మన ఛానల్లో లిక్విడ్ ఎలా తయారు చేయాలి అని చూపించిన కదండి. ఈ లిక్విడ్ దేనికి ఉపయోగపడుతుందో చూపిస్తున్నాండి. లిక్విడ్ ఇట్లా ప్రిల్ బాటిల్లో పోసి పెట్టిందండి. మన ప్రిల్ బాటిల్లో కానీ మన థమ్స్ అప్ బాటిల్ ఏ బాటిల్లోనైనా, లేకుంటే మనకు ఆయిల్ క్యాన్లు వస్తాయి కదండి. ఒక్కసారి మనం ఒక సంవత్సరానికి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆయిల్ క్యాన్లో కూడా ఆయిల్ క్యాన్ శుభ్రంగా కడిగి దాంట్లో పోసి కూడా పేస్ట్ పెట్టుకోవచ్చండి. బయట పెట్టిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమి ఖరాబు కాదండి. వీటికి ఈ లిక్విడ్ తయారు చేసేది ఎలా తయారు చేయాలో వాటి కొలతలు చూపించినా కదండి. ఇప్పుడు ఈ లిక్విడ్ దేనికి ఉపయోగపడుతుందో చూపిస్తున్నాండి. ఇగో అడ్జస్ట్ ప్యాన్ అండి. మొత్తం జిడ్డు పట్టింది. జిడ్డు పట్టిన ప్యాన్ని కొంచెం లిక్విడ్ ఇలా వేసుకోవాలండి. ఇట్లా మొత్తం సెట్ చేసి ఇట్లా వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా చూసుకోవాలి. కిటికీలకి ఇట్లా మనం చూసుకున్నాం అనుకోండి. ఇట్లా కొద్దిసేపు ఇట్లా అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఇలా చూసినాం అనుకోండి, మొత్తం ఎంత బాగా జిడ్డు పట్టింది కూడా పోతుందండి. ఇలా మనం ప్యాన్ని ఇలా మెయిన్ బంద్ చేయాలని బంద్ చేసి ఇలా తుడుచుకోవాలి. బాగా జిడ్డు పట్టిందండి. ఇంతకుముందు నేను కొంచెం అప్లై చేసి ఇలా తుడుస్తున్నా. మెయిన్ బంద్ చేయాలని కంపల్సరీ మెయిన్ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని ఇలా తుడుచుకోవాలి. చూడండి, మన వంట రూమ్లో ఉండే అడ్జస్ట్ ప్యాన్ అండి. ఎంత జిడ్డు ఉంటుందండి అది. అందుకని ఇట్లా మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని మంచిగా తడి చేసి గట్టిగా పిండి ఇట్లా తుడుచుకోవాలండి. కడగటం అవసరం ఏం లేదండి. కింద మళ్ళీ మనకి స్టవ్ ఈ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ కింద పడ్డది అనుకోండి, అదంతా మళ్ళీ క్లీన్ చేసుడు కాకుండా ఒకసారి ఆ లిక్విడ్ వేసి కొంచెం నీళ్ళు పోసి, బాగా జిడ్డు ఉందనుకోండి లిక్విడ్ డైరెక్ట్ వేసి పట్టియాలి. కొద్దిసేపు ఇట్లా పట్టించిన తర్వాత మళ్ళీ వేరే నార్మల్ క్లాత్ తీసుకొని గట్టిగా టవల్ లాంటిదైనా మెత్తడి ఏదైనా తీసుకొని ఇలా మనం ఇట్లా తుడుచుకోవాలండి. ఇట్లా ప్యాన్ అసలు ఎంత జిడ్డున్నా కానీ ఇట్లే మాయమవుతుందండి. తొందరగా పోతుంది. కిటికీలు చూడండి, కిటికీలు తుడుస్తున్నా. ఇగో ఈ డోర్లు కూడా, కబోర్డ్స్ కూడా మొత్తం ఇలా తుడుచుకోవాలి. అంత నీట్గా ఉంటాయి అసలు వంట రూమ్లు అంతా. మనకి బెడ్రూమ్ కానీ హాల్ కానీ అంత జిడ్డు పట్టదు, కానీ వంట రూమ్లేనండి అంత జిడ్డుగా ఉంటుంది. అందుకని ఇలా ఫస్ట్ ఒకసారి కొంచెం తుడుచుకొని మళ్ళీ ఇలా తుడుచుకోవాలి. చూడండి ఎంత నీట్గా అయినాయో. ఇట్లనే బల్బులు కూడా తుడుచుకోవచ్చు అండి. కూడా తుడిచిన ఇట్లా అన్నీ ఏది చేసినా కానీ ఫస్ట్ మెయిన్ బంద్ చేసి చేసుకోవాలి. కరెంటు పని చేసేటప్పుడు ఇలా ప్యూరిటీ కానీ ఇది కూడా మంచిగా ఇలా తుడుచుకోవాలి. జిడ్డు అనేది ఉండదండి. చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు నేను తుడిచిన అడ్జస్ట్ ఫ్యాన్కి అయితే మొత్తం జిడ్డు అంతా పోయిందండి. చూడండి లిక్విడ్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. ఇట్లా మనకేమైనా కింద పడ్డా కానీ మళ్ళీ అదే క్లాత్ పెట్టుకొని మంచిగా ఇట్లా తుడుచుకున్నాం అనుకోండి, ఎంత నీట్గా ఉంటుందో. మన కిచెన్లో చిన్న పురుగులు లాంటివి వస్తాయి కదండి. ఈ లిక్విడ్లో నిమ్మరసము, వంట సోడా ఇవన్నీ వేసినా కదండి. అందుకని అస్సలు ఇక పురుగులు కూడా రావండి. మన కబోర్డ్లో పేపర్స్ వేసుకునేటప్పుడు కూడా ఒక్కసారి తుడిచిన ఒక 5 నిమిషాల తర్వాత ఎండినాక మళ్ళీ మనం ఇలా తుడుచుకొని మంచిగా పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా బాగుంటాయండి.
వంట రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా బాగుంటుందండి. ఇలా తుడుచుకున్నాం. ఒక్కసారి మనం లిక్విడ్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా లిక్విడ్ ఖరాబ్ కాదు. అన్నిటికీ స్విచ్ బోర్డులు కానీ అన్నిటి తుడుచుకోవచ్చు అండి. ఇలా స్విచ్ బోర్డు కూడా చూడండి. ఇలా ఇలాగా మంచిగా నీట్గా ఉంటుందండి. తలుపులు తుడుచుకోవచ్చు, కిటికీలు, కబోర్డ్స్ అన్నీ నీట్గా ఉంటుందండి. ఒక్కసారి లిక్విడ్ తయారు చేసుకోండి, తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుందండి. కబోర్డ్ కూడా వంట రూమ్లో కబోర్డ్స్లకి అంత జిడ్డు జిడ్డు మనం ఓకే తీస్తాం కదండి. కబోర్డ్స్ మన పోపుల డబ్బాల కోసం, పప్పు డబ్బాల కోసం తీస్తాం కదా. తీసినప్పుడు అంత జిడ్డు బాగా పడుతుంది. అందుకని మనం ఒక నెలకు ఒక్కసారో వారానికి ఒక్కసారో ఇట్లా తుడుచుకున్నాం అనుకోండి, నీట్గా బాగుంటుందండి. చూడండి, ఇలా తుడుచుకోవాలి. చూసిందా ఎంత నీట్గా, ఎంత కొంచెం కూడా జిడ్డు లేకుండా మంచిగా పోయింది. చూసింది. స్టవ్ను కూడా ఇలా మనం తుడుచుకోవాలండి. స్టవ్ రోజు వంట అయిపోగానే కొంచెం లిక్విడ్ కొద్దిగా ఇట్లా వేసుకొని తుడుచుకున్నాం అనుకోండి, అసలు ఏ జిడ్డు మరకలైనా కానీ అంత మంచిగా పోతాయండి. చూడండి, చూడండి ఎంత నీట్గా అయిందో స్టవ్ కూడా. ఇట్లా మన స్టవ్ ఇట్లా చూసినాం అనుకోండి, అద్దం లెక్క కనిపిస్తుందండి. ఇలా ఇది లిక్విడ్ అండి. నేను ప్రిల్ బాటిల్లో పోసిన ఇది లిక్విడ్. ఇట్లా మనం చేసేటప్పుడు ఇట్లా ఊపి ఒక గిన్నెలో వేసుకొని చేసుకోవాలండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వండర్ల కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.